టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8లో భాగంగా పల్లేకలో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ఏమైందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సొంత గడ్డపై శ్రీలంక స్పిన్నర్లు ఇంగ్లాండ్‌ను భయపెడితే అదే స్పిన్‌తో ఇంగ్లాండ్ బౌలర్లు శ్రీలంకను చిత్తు చేశారు. కేవలం 146 పరుగులు డిఫెండ్ చేసుకుని ఇంగ్లాండ్ 51 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. అసలు ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? శ్రీలంక ఎందుకు కుప్పకూలింది? ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మ్యాచ్‌కు ముందు భారీ వర్షం పడినా ఎలాంటి ఆలస్యం లేకుండా ఆట మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక ఎలాంటి సందేహం లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ స్లోగా ఉండటం శ్రీలంక స్పిన్నర్లు చెలరేగారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ దునీత్ వెల్లంగల ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను వడికించాడు. కెప్టెన్ జాష్ బట్లర్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. 14 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి వెల్లంగల బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. హ్యారీ బ్రోక్ కూడా వెల్లంగల బౌలింగ్లోనే అవుట్ అవడంతో ఇంగ్లాండ్ 68 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఒక పక్క వికెట్లు పడుతున్న ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఒంటరి పోరాటం చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 62 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో విల్ జాక్స్ 17 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగలిగింది. 147 పరుగుల టార్గెట్ అనగానే సొంత గడ్డపై శ్రీలంక ఈజీగా గెలుస్తుందని అందరం అనుకున్నాం. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. పల్లేకల పిచ్చిపై ఇంగ్లాండ్ స్పిన్నర్లు ముఖ్యంగా విల్ జాక్స్ బాల్తో మ్యాజిక్ చేశాడు. తొలి 8 ఓవర్లలో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జాక్స్ కేవలం 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కుశల్ మెండిస్ లాంటి ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. మరోవైపు జోఫ్రా ఆర్చర్ కూడా నిశంక వికెట్ తీయడంతో పవర్ ప్లే ముగిసేసరికి శ్రీలంక 34 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పల్లేకల స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. కెప్టెన్ దుషన్ షానక 2 సిక్సర్లతో కాస్త పోరాడిన విల్ జాక్స్ బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుతమైన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఆదిల్ రషీద్, డసనా కూడా వికెట్లు తీయడంతో శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 95 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మనం మాట్లాడుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. విల్ జాక్స్ సూపర్ షో. బ్యాటింగ్ లో 21 పరుగులు, బౌలింగ్ లో 3 వికెట్లు, అలాగే బౌండరీ లైన్ దగ్గర ఒక సూపర్ క్యాచ్ తో ఈ మ్యాచ్ కి అసలైన హీరో అయ్యాడు. ఇంగ్లాండ్ గెలిచిన కెప్టెన్ బట్లర్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. ఈ వరల్డ్ కప్ లో అతని సగటు కేవలం 13.5 మాత్రమే. అతను ఫామ్ లోకి రావడం ఇంగ్లాండ్ కు చాలా అవసరం. శ్రీలంక ఓడిపోయిన 23 ఏళ్ల వెల్లంగల తన 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అందరి మనసులో గెలుచుకున్నాడు. విజయంతో నెట్ రన్ రేట్ పెంచుకున్న ఇంగ్లాండ్ సూపర్ 8 గ్రూప్ 2లో టాప్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ వర్షం వల్ల పాయింట్లు పంచుకోగా వరుసగా 12వసారి ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక ఇప్పుడు సెమీస్ రేస్ లో తీవ్ర ఒత్తిడిలో పడింది. మరి కెప్టెన్ జాష్ బట్లర్ ఫామ్ పై మీ అభిప్రాయం ఏంటి? శ్రీలంక సెమీస్ కి వెళ్లే ఛాన్స్ ఉందా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.